నృత్య ప్రదర్శన ద్వారా వారిలో ఉన్నటువంటి టాలెంట్ ప్రదర్శించినటువంటి చిన్నారి విద్యార్థులకి ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున బిర్సా ముండా గారి జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను. ఈ దేశంలో స్వాతంత్ర్యం కంటే ముందు ఈనాడు మన జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ చెప్పినట్టు స్వాతంత్ర్యం కంటే ముందు అనేక మంది నాయకులు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం తమ జాతీయ హక్కుల కోసం అనేక మంది పౌరులు అనేక మంది నాయకులు ఉద్యమాలు చేస్తారు. కానీ చరిత్ర పుస్తకాల్లో కొంతమంది పేర్లు మాత్రమే లిఖించబడితే మరికొంతమందిని కావాలనో లేకపోతే తెలియకనో చరిత్ర మనకి తెలియజేయకపోయింది. అట్లాంటి ఒక నాయకుడు ఒక గిరిజన బిడ్డ తమ గిరిజనుల హక్కుల కోసం ఎట్లయితే మన తెలంగాణ ప్రాంతంలో మనం ఒక పేరు చెప్పుకుంటామో కొమరంతో మనకు పేరు చెప్పుకుంటాం. ఎందుకు చెప్తాం? కొమరం ఎందుకు గుర్తు చేసుకుంటారంటే జల్ జంగల్ జమీన్, ఈ అడవి మాది, ఈ భూమి మాది, ఈ భూమి మీద హక్కులు మాది అని కొట్లాడినటువంటి కొమరం భూమి లాగా ఉత్తర భారతదేశంలో ఈ దేశానికి స్వాతంత్ర్యం కంటే ముందు ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్రం అప్పుడు బీహార్లో పార్టీలో ఉండేది. ఆ బీహార్లోని రాంచీ అనేటువంటి ప్రాంతంలో పుట్టి తను పుట్టిన 22 సంవత్సరాలకే ఇప్పుడు 22 సంవత్సరాల పిల్లలంటే సెల్ ఫోన్లకు అలవాటు ఏ రకంగా టైం పాస్ చేద్దామని అనుకునేటువంటి రోజులలో ఆ రోజుల్లో దేశ స్వాతంత్ర్యం కోసం మా గిరిజనుల హక్కుల కోసం మా తెగను మేము కాపాడుకోవాలనేటువంటి సమున్నత లక్ష్యం కోసం పోరాడినటువంటి ఒక గొప్ప మహనీయుడు గవర్నర్ బిర్సా ముండా గారు. దురదృష్టం చరిత్ర పాఠంలో పాఠ్యాంశాల్లో వారి పేరు లేదు కాబట్టి వారికి కావాల్సినంత ప్రాచుర్యాలు అందకపోవడం అనేది దురదృష్టకరం. కానీ విద్యార్థులలో చేసేటువంటి హక్కులు ఏంటంటే ఇది ఎక్కడో బయట జనాలలో మేము ఒక సభ పెట్టి చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉండేది. కానీ నేటి బాలనేటువంటి పౌరులు మీ కారణంగా మీ భవిష్యత్ మీ తెగల భవిష్యత్ భావితరాలకు తెలుస్తుంది. కాబట్టి ఈ రోజునటువంటి విద్యార్థులకు బిర్సా ముండా గురించి తెలియజేసినట్లయితే భవిష్యత్తులో మీ ప్రాంతాలలో భారత ప్రభుత్వం మీ సంక్షేమానికి చేపడుతున్నటువంటి కార్యక్రమాలు మీరు గ్రౌండ్ లెవెల్ తీసుకుంటారు. జనరల్ గా నేను ప్రతి సందర్భంలో ఒక మాట చెప్తాను విద్యార్థులకి, ఒక దీపం మీకు ఒక దీపాన్ని వెలిగిస్తున్నట్టు. ఇందాక మీరు దీపాలు వెలిగించడానికి పోతే ముందు మేము క్యాండిల్ వెలిగించినాం, ఆ క్యాండిల్ మిగతా 5 దీపాలు వెలిగించింది. అంటే ఇక్కడికి వచ్చినటువంటి మా ఆదివాసీ బిడ్డలు ఒకరిలో చైతన్యం వచ్చినా, ఒకరికి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంక్షేమ పథకాల ఫలితాలు తెలిసినా వారు చదువుకున్నటువంటి విద్య ద్వారా 5 లక్షల ఆఫీసర్ శ్రీమతి నీలిమ గారు ఆహ్వానించారు. అందుకని విద్యార్థులతో మీరు వచ్చినటువంటి 50 1 అవర్ పక్కన వాళ్ళతోటి సెల్ ఫోన్లతోటి గ్రూప్ డిస్కషన్స్ ఈ డిస్కషన్స్ మానేసి దయచేసి మనం వచ్చింది ఎందుకు, ఎవరు బిర్సా ముండా ఎంతకాలం బతికినా అని కాని సమస్య. కేవలం 25 సంవత్సరాలు మాత్రమే బతికినప్పటికీ ప్రపంచ చరిత్ర పుటలలో అదే చిరంజీవి గారు సినిమాలు చెప్తారు, చరిత్రలో నాకంటూ 4 పేజీలు ఉండాలని. అట్లా గిరిజనుల పేరు చెప్పుకుంటే బిర్సా ముండా పేరు చెప్పకుండా గిరిజన ఉద్యమాలు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో బిర్సా ముండా గారి పేరు లేకుండా చరిత్రను రాయలేనటువంటి పరిస్థితి కల్పించినటువంటి ఒక గొప్ప గిరిజన నాయకుడు బిర్సా ముండా గారు. అట్లాంటి నాయకుడి జన్మదినం సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు ఆదివాసీల సంక్షేమం కోసం చేపడుతున్నటువంటి కార్యక్రమాన్ని మీ ద్వారా ప్రపంచానికి తెలియజేయాలనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడికి చేసినటువంటి సిద్ధార్థులకు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తారు. చాలా సార్లు తాండాలు పోయినప్పుడు తాండాలలో వచ్చేటువంటి సమస్యలు, తాండాల నుంచి వచ్చేటువంటి ప్రజల నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్ ఏంటంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 7.5 దశాబ్దాల తర్వాత కూడా ఇంకా మా ఊరికి రోడ్డు రాలేదు, మాకు ఇంకా తాగేందుకు నల్ల నీళ్ళు వస్తలేవు, ఉండడానికి సరైనటువంటి ఇల్లు లేవు, లేకపోతే మా ఊరికి ఇంకా కరెంటు రాలేదు. ఇట్లాంటి రకరకాలైనటువంటి సమస్యల్ని గిరిజన బిడ్డలు లేదా ఆదివాసీ బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో నరేంద్ర మోడీ గారు 2014లో ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన మరుక్షణం వారు తీసుకున్నటువంటి లక్ష్యం తాను ప్రధానమంత్రి అయిన 1000 రోజులలో దేశంలో కరెంటు లేని ప్రతి పంచాయతీకి కరెంటు ఇవ్వాలని ఒక లక్ష్యంగా పెట్టుకుని 1000 రోజులలో ఈ దేశంలో కరెంటు లేనటువంటి సుమారు 18,000 గ్రామ పంచాయతీలకి కరెంటు నుంచి కరెంటు లేనటువంటి గ్రామ పంచాయతీ లేకుండా ఈ దేశాన్ని తీర్చిదిద్దినటువంటి నాయకుడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇంకా ఎక్కడికైనా ఒకవేళ ఎలక్ట్రిసిటీ లేకపోతే మీరంతా చూస్తా ఉన్నారు ఈ మధ్యలో
రిన్యూవబుల్ ఎనర్జీ, పెట్రోల్ డీజిల్ కాకుండా కరెంట్ కూడా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా అంటే గాలి నుంచి నీరు నుంచి కరెంట్ తయారు చేసి వాడుకోవడం ఎట్లానే దాని దగ్గర నుంచి మొదలుకొని ఇప్పుడు సూర్యరశ్మి నుంచి కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి చిన్న చిన్న రైతులను చిన్న చిన్న తాండాలను కూడా ప్రజలు ముందు పెట్టి సోలార్ ప్లేట్స్ పెట్టుకొని కరెంట్ తయారు చేసుకుంటా ఉన్నారు. మేము రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ చేసేటువంటి కొన్ని పొరపాట్లని భారత ప్రభుత్వం సరిదిద్దుతూ వస్తా ఉంది. మీకు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తాం, మీకు 500 యూనిట్లు ఫ్రీ ఇస్తాం, మాకు ఓటేయండి అని కాకుండా మీరు ఉన్నత కాలం మీ ఇంటి పైన సోలార్ ప్యానల్ మీకు ఎంత కరెంట్ అవసరం ఉంటే అన్ని ప్యానెళ్లకు అవసరమైనటువంటి ఖర్చు ఇస్తాం. మీకు సొంత ఇల్లు లేకపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక ఇల్లు కట్టుకోండి, లేదా పెరట్లో 4 సోలార్ ప్లేట్లు పెట్టుకుంటే మీ ఇంటికి కావాల్సిన కరెంట్ 24 గంటలు వస్తుంది, ₹1 ఖర్చు లేకుండా మీకు కూడా విద్యుత్ ఇవ్వాలి ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుందని చెప్పి దూరదృష్టితోటి ఈ దేశం బాగుండాలి, ఈ దేశ ప్రజలు స్వయం సమృద్ధి సాధించాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో దాన్ని ఏ పని చేసినా ఈ దేశంలో ఉన్నటువంటి అంత్యోదయ పేద ప్రజల అభ్యుదయ లక్ష్యంగా పనిచేస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ రోజు ముఖ్యంగా బిర్సా ముండా గారి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఇందాక నాయకుల ముందు మాట్లాడేటువంటి మన ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గానీ స్పెషల్ ఆఫీసర్ గారు కానీ చెప్పడం జరిగింది. హెల్త్ క్యాంపుల కోసం మిమ్మల్ని ఎక్కడికో తీసుకొని రాకుండా ఒక మొబైల్ హెల్త్ వ్యాన్ నుంచి మీ తాండాలకే హెల్త్ చెకప్స్ కోసం అని చెప్పి మొబైల్ హెల్త్ వ్యాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భారత ప్రభుత్వం వర్గం లోపల. నాట్ ఓన్లీ హెల్త్ స్కూల్స్ విషయం లోపల కానీ కలెక్టర్ గారు చెప్పినట్టు ఏకలవ్య పాఠశాల విషయం లోపల కానీ మనకు కావాల్సింది ముఖ్యంగా చదువు మనిషికి ఏది మంచి ఏది చెడు అనేటువంటి జ్ఞానాన్ని నేర్పిస్తుంది. చదువుకుంటే భవిష్యత్తులో మీరు దేశానికి ఉపయోగపడేటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడతారనేటువంటి ఒక మంచి లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరిట ఏ తాండాకైతే రోడ్డు లేదో, ఏ గ్రామ పంచాయతీ అయితే ఇప్పటి వరకు తార్ రోడ్డు లేదో, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 4 అనేటువంటి పథకం కింద అన్ని తాండాలు కూడా కొత్తగా రోడ్డు వేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అందుకని దయచేసి దీస్ ఆర్ నాట్ ఎలక్షన్ మీటింగ్స్. మీకు అర్థమైతే మీరు మీ ఊళ్ళో కావాల్సినటువంటి సంచార వైద్యశాలలు లేదా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు లేదా మీ ఇంటి ఉన్నటువంటి కరెంట్ లో 4 సోలార్ ప్లేట్లు పెట్టుకొని 24 hours మీ ఇంటికి కరెంట్ వచ్చేలాగా, లేదా సోలార్ కుక్కర్స్ వచ్చినాయి, సోలార్ తో నడిచే వ్యవసాయ పంప్ సెట్లు వచ్చినాయి. ఇవి ఏ రకంగా పోతారనేది మన జిల్లా ప్రత్యేక అధికారి శ్రీమతి ఇందిరా గారు కానీ నిర్మల గారు కానీ చెప్తారు. కాబట్టి తాండాల నుంచి చదువుకున్నటువంటి పిల్లలుగా నేను బాగుంటే మా అమ్మ నాన్న బాగుంటే చాలు అని అనుకోకుండా నేను బాగాలేదు నా తాండా మొత్తం బాగాలనేటువంటి ఒక లక్ష్యంతో అటు భారత ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి ప్రతి పథకాన్ని మీ తాండాకి తీసుకొచ్చి మీతో పాటు నేను ఇందాక చెప్పినట్టు ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్టు ఒకరు చదువుకుంటే ఆ తాండా మొత్తం బాగా కావాలి. నాకైతే నేనైతే బాగున్నా, నేనైతే మంచి స్లాబ్ ఇంట్లో ఉంటున్నా, మా ఇంట్లో వచ్చే కార్ ఉంది, వాళ్ళైతే కరెంట్ ఉంది అని అనుకోకుండా మనం ఎక్కుతున్నప్పుడు మనతో పాటు ఇంకొక నలుగురి మన గ్రామ బిడ్డలు ముందుకు తీసుకుపోయి నలుగురు వాళ్ళని చదివించి అటు రాజకీయంగా ఇటు ప్రజాక్షేత్రం లోపల అటు వారి ఆర్థిక విధానాల లోపల మార్పులు తీసుకొచ్చినందుకు వాళ్ళ పౌరులైనటువంటి మీరందరూ పనిచేయాలని మీకందరికీ మరొకసారి ధర్తీ ఆమె పేరిట ఈ రోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రారంభించినటువంటి జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కింద మీకు వస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించి మీరు ఏ రకంగా అప్రోచ్ కావాలనే విషయంలో ఈ జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సోదరి నిర్మల గారు కొంచెం యాక్టివ్ గా ఉంటారు, మన కలెక్టర్ గారు కూడా బాగా యాక్టివ్ ఉంటారు. కాబట్టి మీకు కారణాలకు ఉన్నటువంటి అవసరాలు నేను చదువుకుంటున్నాను కదా మాకెందుకు అని అనుకోకుండా దసరా సెలవులకో సంక్రాంతి సెలవులకో మీ ఊరికి పోయినప్పుడు మీ ఊరిలో ఉన్నటువంటి సమస్యలు కొంచెం చదువుకున్న బిడ్డలుగా మిగతా వాళ్ళకి మీరు ఆదర్శంగా నిలబడి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పథకాన్ని సద్వినియోగం చేసుకుని మీ రాష్ట్రాలు మారాలని వీళ్ళొచ్చే పెద్ద పెద్ద డాక్టర్లు కలెక్టర్లు ఎస్పీలుగా మీరందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఎన్నిసార్లు చదవనేటువంటి మీ అమ్మానాన్ని దేవుడు రావాలని చదువుకుంటే ఖచ్చితంగా నేను కలెక్టర్ అయ్యాలి, కొట్టాలని ఆ దిశగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి 25 సంవత్సరాలే జీవించినప్పటికీ తన జీవితానికి చరిత్ర పుటల్లో 4 పేజీలు లిఖించిన రీతిలో ఆ రోజు ఆంగ్లేయుల మీద పోరాడినటువంటి బిర్సా ముండా గారి జన్మదిన సందర్భంగా మిమ్మల్ని అందరికీ కలుసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి జిల్లా పరిపాలన యంత్రాంగానికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మీరంతా ఆ బిర్సా ముండా గారి లాగా గొప్పగా ఆలోచించాలని, చిన్న వయసులోనే గొప్ప ఆలోచనలతో మూసపోసినట్టు నేను టీచర్ అవుతా, నేను డాక్టర్ అవుతా, నేను ఇంజనీర్ అవుతా అనేటువంటి మాటలు బంద్ చేసి ఈ సమాజంలో ఇన్నోవేటివ్ గా రావాల్సినటువంటి అవసరం ఉంది.
మన దేశం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశం నరేంద్రుడి నాయకత్వంలో విశ్వగురువుగా ఎదుగుతుంది. ఒకప్పటి నలంద తక్షశిల యూనివర్సిటీ లాగా మీరంతా మీ పాఠశాలలో బాగా చదువుకొని మీ విద్యార్థులకి మంచి శిక్షణ ఇచ్చే రీతిలో ఉపాధ్యాయులు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరొకసారి బిర్సా ముండా జయంతి సందర్భంగా మీకందరికీ గిరిజన బిడ్డలందరూ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారని